హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీజాను టెక్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, కాటన్, హాఫ్ శారీస్, ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ శారీ చూద్దాం. కంజీవరం పట్టులో స్వర్ణధార. కంజీవరం పట్టులో స్వర్ణధార. ఓకే, టోటల్ శారీ బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్ ఉందండి. దీనికి పళ్ళు వచ్చేసి మనకి ఈ శారీకి మొత్తం మరూన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి టోటల్ జరీతో ఉంటుంది. అలాగే మనకి ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట. అంటే ఓన్లీ సింగిల్ ఫ్లవర్స్ ఇచ్చారు. మళ్ళీ టూ సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైననే మనకు ఒక కలసం టైప్లో ఒక బోర్డర్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి ఒక చిన్న బడ్ లాగా ఒక చిన్న డిజైన్ కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఏదైతే డిజైన్ ఉంటుందో మనకి టూ సైడ్స్ సేమ్ కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి టూ సైడ్స్ సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. అటు ఇటు బోర్డర్ లాగా ఒక టర్నింగ్ క్రీపర్ వచ్చింది. తర్వాత మిడిల్లో మనకి జంపింగ్ బోర్డర్ టైప్లోనే ఒక చోట లీఫ్ వర్క్, ఒక చోట జిగ్జాగ్ లైన్, మళ్ళీ ఇంకొక చోట మళ్ళీ లీఫ్ వర్క్ అలాగే కంటిన్యూ చేశారనమాట. టూ సైడ్స్ కూడా ఈ శారీకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే శారీ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ అండ్ స్నఫ్ కలర్ మిక్స్ కలర్ వచ్చింది. అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్తో టోటల్ శారీ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాగే కట్ వర్క్ స్టైల్లో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రే కలర్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒక లీఫ్ డిజైన్, ఆ లీఫ్ డిజైన్ లోపం మనకు ఒక ఫ్లవర్ డిజైన్. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో ఒక చోట గ్రే కలర్తో అవుట్లైన్, ఇంకొక చోట వచ్చేసి ఫ్లవర్ మనకి గ్రే కలర్ కాంబినేషన్కి బ్యాక్గ్రౌండ్కి అంటే స్నఫ్ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ ఇచ్చారు. ఫుల్ శారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్లో సెల్ఫ్ డిజైన్. ఓకే, మెరూన్ కలర్ కాంబినేషన్, పళ్ళు మెరూనే వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ వచ్చిందనమాట. మొత్తం కూడా మనకి బ్లౌజ్ మిడిల్ పార్ట్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ మనకి రెండు వైపులా కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 18,400. 18,400 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఆషాఢ మాసం డిస్కౌంట్స్ 50%లో ఉన్నాయండి. అంటే ఆషాఢ మాసం మొత్తం కూడా మనకి డిస్కౌంట్ నడుస్తుంది. ఓకే, ఆషాఢ మాసం మొత్తం కూడా మనకి కంచిపట్టు సారీస్ మీద 50% డిస్కౌంట్. అలాగే ఉప్పాడ పైన 40%, ఉప్పాడ పైన 40%, ఫ్యాన్సీ కాటన్ పైన 30-40%, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ పైన మనకి 30%, అలాగే 40% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. త్రిపుర పట్టు లైట్ వెయిట్లో వస్తుందండి. త్రిపుర పట్టు బేబీ పింక్ కలర్ అండ్ వైలెట్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి దగ్గరగా పీచ్ కలర్ కనిపిస్తుంది. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంది. దానిపైన మనకి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఎక్కడ కూడా మనకి జరీ యూస్ చేయకుండా టోటల్ పళ్ళు మొత్తం కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. మనకి ఆరెంజ్ షేడ్ అండ్ పీచ్ కలర్ మిక్స్ వచ్చింది. దీంట్లో ఎల్లో కలర్తో ఒక లైన్, అలాగే పింక్ కలర్తో ఒక లైన్, జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది. రెండు వైపులా మనకి జరీతో ఇచ్చారనమాట. ఇంకెక్కడా కూడా మనకి జరీ మిక్స్ చేయలేదు. టోటల్ శారీలో బోర్డర్ మాత్రం మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ కూడా శారీ చూసినట్లయితే ఫుల్ శారీ ఇదే డిజైన్ మనము పళ్ళులో కూడా చూసాము. సేమ్ డిజైన్ మనకి శారీ బ్యాక్గ్రౌండ్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి వైలెట్ అండ్ పింక్ కలర్ కల్నేత కాంబినేషన్ వచ్చింది. అట్లాగే మనకి ఆ టూ కలర్స్ కాంబినేషన్లోనే ఫ్లవర్ డిజైన్, అలాగే చిన్న చిన్న డైమండ్స్ అండ్ లోపల పెటల్స్తో డిజైన్ చేశారు. ఫుల్ శారీ మనకి ఇలాగే ఉంటుంది కలర్ఫుల్గా. మరి ఈ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు ఎలా అయితే ఉందో సేమ్ డిజైన్ మనకి పళ్ళు రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. సేమ్ డిజైన్ వస్తుంది, సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 2050 రూపీస్. 2050 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ కొల్లం పట్టు. మరి లైట్ వెయిట్ సారీలో మనకి కొల్లం పట్టు సారీ
పళ్ళు మొత్తం కూడా ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ లైన్స్తోనే డిజైన్ చేశారు. దీంట్లో మనకి జరీతో పాటు మీనా వర్క్ స్టైల్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే 2 కలర్స్ కాంబినేషన్తో బ్లూ కలర్ అలాగే లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో క్రాస్ లైన్స్ లాగా మీనా వర్క్తో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక వేవ్స్ లైన్ తీసుకున్నారు. ఆ వేవ్స్ లైన్ మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ యూస్ చేశారు. అలాగే సారీ బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్తో బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ ఎడ్జెస్ తీసుకుని మిడిల్లో మనకి పింక్ కలర్ బోర్డర్ వస్తుంది. సేమ్ బోర్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కల్నేత వచ్చింది కదా, ఇక్కడ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ సేమ్ మళ్ళీ అదే డిజైన్ కంటిన్యూ చేశారనమాట 3 లైన్స్. ఆ తర్వాత మనకి బోర్డర్ ఏదైతే ఉందో అది స్కర్ట్ బోర్డర్ టైప్లో సీనరీ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా వేవ్స్లోనే మనకు ఒక చిన్న చిన్న స్టెప్స్ టైప్లో కనిపిస్తుంది ఈ వేవ్స్ లైన్ కూడా. దానిపైన డక్స్ డిజైన్ వచ్చిందండి. ఆ డక్స్ డిజైన్ కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చేసి బీక్ అండ్ ఐగా వచ్చేసి మనకి బ్లూ కలర్, తర్వాత సేమ్ దానికి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఇచ్చేసి గ్రీన్ కలర్తో మనకి చిన్న ఐస్ పెట్టారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా కింద బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. దగ్గరగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్స్ మాత్రం మనకి వేరియేషన్ అనమాట. కలర్ కాంబినేషన్లో మనకి చేంజ్, పైన గ్రీన్ కింద వచ్చేసరికి మనకి బ్లూ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా తీసుకున్నారు ఈ శారీకి? బ్లౌజ్ లైన్స్ ఇచ్చారు, డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. డిజైన్ ఓకే. మజంటా పింక్ కలర్ కాంబినేషన్కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు, సెల్ఫ్ లైన్స్. 2 సైడ్స్ కూడా మనకి శారీలో బోర్డర్ ఏదైతే ఉందో పైన గ్రీన్ కలర్ కింద వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తో సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 7,560 రూపీస్. 7,560 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో డిస్కౌంట్ ఏమైనా? డిస్కౌంట్ ఉంది. ఓకే. ఈ శారీలో మనకి డిస్కౌంట్ కూడా ఉందండి. కంచిపట్లో వచ్చేసరికి 50%, అలాగే ఉప్పాడలో వచ్చేసి 40%, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో మనకి 30%, కొన్ని శారీస్లో అలాగే ఇంకో కొన్ని శారీస్లో మనకి 40% వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ శారీ అండి రాజస్థాన్ నెట్టెడ్ ప్యాచ్ వర్క్లో, రాజస్థాన్ నెట్టెడ్ ప్యాచ్ వర్క్, జూట్ సిల్క్ వస్తుంది, హాఫ్ అండ్ హాఫ్. మనం చెక్స్ డిజైన్లో పట్టు శారీస్ చూస్తాము, కాటన్ శారీస్ చూస్తాము. ఇది ఫ్యాన్సీ శారీలో మనకి చెక్స్ డిజైన్ వచ్చింది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళునే మనకి డిజైన్ చేశారు. ఈ పళ్ళు మొత్తం కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్తో ఒక బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. దీనిపైన ఒక స్టోన్ వర్క్తో మనకి ఒక బంచ్ డిజైన్ చేశారు. ఈ బంచ్ మొత్తంలో ఉన్న కలర్స్ అన్నీ కూడా శారీలో 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ ఆ కలర్స్తోనే తీసుకుని మనకి అక్కడ డిజైన్ చేశారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే రాణి పింక్ కలర్ కాంబినేషన్కి 2 వేరియేషన్స్తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఒక సైడ్ వచ్చేసరికి మొత్తం టెంపుల్ డిజైన్ ఒక బోర్డర్ ఉంటుంది, ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్తో ఒక డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ చెక్స్ డిజైన్ ఏదైతే ఉందో కొన్ని చెక్స్లో మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు, చిన్న చిన్న బంచెస్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో 2.5 మీటర్స్ మనకి ఇలాగే కలర్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. 2.5 మీటర్స్ తర్వాత సేమ్ మెటీరియల్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే. ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే చెక్స్ డిజైన్ చూసామో ఆ చెక్స్ డిజైన్ని మనకి లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత పళ్ళులో మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ మీద ఏదైతే మనం మెటీరియల్ చూసామో సేమ్ మెటీరియల్ మనకి లైన్స్ లాగా ఇచ్చారనమాట. అంటే షోల్డర్ పార్ట్ అలాగే పళ్ళులో తీసుకున్న లైన్స్ని మనకి ఆల్టర్నేట్గా మిగిలిన శారీ అంటే ఓన్లీ కుచ్చిల పార్ట్లో 1.5 మీటర్ మాత్రమే మనకి కంటిన్యూ చేశారు. దీనిపైన కూడా మనకి స్టోన్ వర్క్తో ఉన్నటువంటి బంచెస్ ఇచ్చారు. కింద యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది, పింక్ కలర్తో ఉన్న బోర్డరే. ఓన్లీ 1.5 మీటర్ కుచిల్ల పార్ట్ తర్వాత మళ్ళీ అగైన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేశారు మొత్తం కూడా. బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు? బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్లో. ఓకే, క్రీమ్ కలర్ కాంబినేషన్. అంటే షోల్డర్ పార్ట్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ చెక్స్ వచ్చినాయి కాబట్టి కాంట్రాస్ట్ కలర్గా మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 3,090 రూపీస్. 3,090 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జర్మనీ షిఫాన్ మేడం. ఓకే, జర్మన్ షిఫాన్ ప్యాచ్ వర్క్. ఓకే, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. ఒకటి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద పిటాయ్ వర్క్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంది. తర్వాత మళ్ళీ రెడ్ కలర్ ఇచ్చారు చిన్న బోర్డర్. తర్వాత గోల్డ్ కలర్తో మనకి షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. ఈ 3 వేరియేషన్స్తో బోర్డర్ ఏదైతే ఉందో ఇదే బోర్డర్ మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ సారీ మొత్తం కూడా మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ పైన
సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. దానిపైన వచ్చేసరికి మనకి దగ్గరగా ఎక్కువ గ్యాప్స్ అనేది మెయింటైన్ చేయకుండా దగ్గరగా మనకి సేమ్ గ్యాప్తో మనకి మెయింటైన్ చేశారు ఫ్లవర్ డిజైన్ అనేది. ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి ఎక్కువ షిమ్మర్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ ఫ్లవర్, బ్లూ కలర్, అలాగే రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి దానిపైన స్టోన్ వర్క్ ఇచ్చారు. లీవ్స్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. స్టోన్ వర్క్ కానీ అలాగే మిగిలిన థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో థ్రెడ్ వర్క్ కానీ మొత్తం దగ్గర ఉంటుంది. 2.5 మీటర్స్ ఇది వస్తుంది. తర్వాత లీవ్స్ పార్ట్. మరి ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అంటే టొమాటో రెడ్ కలర్ వస్తుంది. మనం గ్రీన్ కలర్ ని కూడా దీనికి పైపింగ్ లాగా డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. 2 సైడ్స్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ లో వచ్చే విధంగా బోర్డర్ ఇచ్చారు. అలాగే స్టోన్స్ కూడా ఇచ్చారు. కింద వచ్చేసరికి సేమ్ డిజైన్ మనకి 2 హ్యాండ్స్ కి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2030 రూపీస్. 2030 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ పైన మనకి 30% కొన్ని సారీస్, అలాగే 40% కొన్ని సారీస్ మనకి డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మణిపూర్ సిల్క్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. మణిపూర్ సిల్క్ మెటీరియల్ హాఫ్ అండ్ హాఫ్ అంటే లంగావని స్టైల్ వస్తుంది. ఇది మనకి పళ్ళు సపరేట్గా ఇవ్వకుండా టోటల్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్లో డిజైన్ చేశారు. ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. 2 సైడ్స్ అంటే ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి ఈ స్మాల్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. దీంట్లోనే మనకి 2 వేరియేషన్స్, ఒకటి ఎల్లో కలర్ బోర్డర్ పైన మనకి జరీతో మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే 2 సైడ్స్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్. ఈ బోర్డర్తో పాటు హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఎక్స్ట్రా మనకి జరీ కడ్డీ బోర్డర్, తర్వాత మళ్ళీ సేమ్ ఇదే లైన్ని ఇంకొకటి ఎక్స్ట్రా లైన్ ఇచ్చారు. అంటే వేరియేషన్ ఏంటంటే ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట హ్యాంగ్ అయ్యే పార్ట్లో. తర్వాత శారీ మొత్తం కూడా మనకి మొత్తం చిన్న బంచెస్ ప్యాచ్ వర్క్. ఈ ప్యాచ్ వర్క్లో కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. లోపల మనకి ఒక సన్నటి క్రీపర్ పార్ట్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఇది మనకి 2.5 మీటర్స్ ఉంటుందండి. ఇది లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ మనకి ఎల్లో మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మొత్తం కూడా 3D స్టైల్లో 3 కలర్స్ వేరియేషన్. పైన మొత్తం కూడా రాణి పింక్ కలర్ వచ్చింది. ఆ తర్వాత కుచిళ్ళ పార్ట్లో చూసినట్లయితే బ్లాక్ కలర్ మెటీరియల్ పైన ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే లీఫ్ వర్క్ బంచెస్ చూసామో ప్యాచ్ వర్క్, సేమ్ ప్యాచెస్ని మనకి బ్లాక్ కలర్ మెటీరియల్ పైన డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి ఎల్లో కలర్ ఉంటుంది. ఆ ఎల్లో కలర్ పైన మనకి పింక్ కలర్ కాంబినేషన్తో డాట్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. అది కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది 3D స్టైల్లో. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ నార్మల్గా అయితే ఈ 3 కలర్స్తో మనం ఇప్పుడు మల్టీ కలర్ కాంబినేషన్తో బ్లౌజెస్ వస్తున్నాయి. ఆ బ్లౌజ్ ఒకటి మనం రెడీమేడ్గా తీసుకున్నట్లయితే ఈ శారీకి బాగా యూజ్ అవుతుంది. లేదంటే మనం ఎల్లో కలర్ కానీ లేకపోతే మెటీరియల్లో మనకి పింక్ సపరేట్గా ఉంది, బ్లాక్ ఉంది, ఆ 2 కలర్స్తో కానీ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీకి వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. ఎల్లో కలర్కి సేమ్ బోర్డర్ అంటే త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2655. 2655 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఉప్పాడ సీకో మెటీరియల్. ఓకే, బ్లూ కలర్స్లోనే మనకి దగ్గర కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్కింగ్ వచ్చింది. దీని మీద మనకి చిన్న డైమండ్స్ లాగా బ్లూ కలర్తోనే థ్రెడ్ వర్క్ వచ్చింది. అలాగే 2 సైడ్స్ మనం బోర్డర్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మీనా వర్క్ స్టైల్లో పింక్ కలర్ తీసుకున్నారు. ఎడ్జెస్లో ఒక సైడ్ వచ్చేసరికి జరీ బోర్డర్, ఇంకొక సైడ్ మనకి బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది. అలాగే టోటల్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి గ్రీన్ కలర్, అలాగే ఇక్కడ మనకి బ్లూ కలర్తో బిగ్ బోర్డర్, మధ్యలో వేరియేషన్ కోసం జరీతో ఒక సన్నటి లైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి బ్లూ కలర్ బోర్డర్ ఎక్కువ కనిపిస్తుంది కదండి. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే 2 బోర్డర్స్లో మనకి వేరియేషన్ చూపించారు ఈ సారీలో. అలాగే త్రూ అవుట్ సారీ అంతా కూడా ఫ్లవర్ డిజైనింగ్లో చాలా డిఫరెంట్గా అంటే ఈ కలర్ పైన కూడా మనకి కొంచెం బ్లూ కలర్స్ కాంబినేషన్ తీసుకున్న ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ ఎక్కువ డిజైన్ చేసేసి లోపల సెకండ్ పెటల్ లాగా చిన్న గోల్డ్ కలర్తో చిన్న పెటల్స్ ఇచ్చారు. అట్లాగే సేమ్ డిజైన్ మనకి పింక్ కలర్ అవుటర్ లైన్, తర్వాత లోపల వచ్చేసరికి జరీతో ఇచ్చారు. మనం ఈ టైప్ ఆఫ్ సారీకి ఇంకా వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్లైన్ మనం బ్లూ కలర్, ఇక్కడ మనకి పింక్ కలర్ అవుట్లైన్ వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారనమాట. కొంచెమే వచ్చింది, పెద్దగా గ్యాప్ వేరియేషన్ రాకుండా కొంచెం దగ్గరే ఇచ్చారు. ఫుల్ సారీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్. అలాగే బోర్డర్స్లో పైన మనకి బ్లూ కలర్, కింద వచ్చేసరికి గ్రీన్ కలర్లో బోర్డర్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు?
ఈ ఫ్లవర్స్ డిజైన్లో ఏ కలర్ బ్లౌజ్ అయినా మనం చేయించుకోవచ్చు. బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు. సేమ్. ఓకే. సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో పికాక్ బ్లూ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చింది. అలాగే హ్యాండ్స్లో చూసినట్లయితే వన్ సైడ్ బ్లూ కలర్, ఆ శారీలో వచ్చినట్టే ఇంకొక సైడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చింది. ఇట్లా ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2010 రూపీస్. 2010 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి డిస్కౌంట్ సేల్ కూడా నడుస్తుందండి ఆషాఢ మాసం సందర్భంగా. పట్టు శారీస్ పైన మనకి 50% డిస్కౌంట్, అలాగే ఉప్పాడ పట్టు పైన వచ్చేసరికి 40%, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ పైన మనకి 30% కొన్ని శారీస్ పైన, అలాగే 40% కొన్ని శారీస్ పైన మనకి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ శారీ అండి నోయల్ కాటన్ ప్రింటెడ్ శారీ. అంటే కాటన్ మెటీరియల్, నోయల్ కాటన్, దానిపైన మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ వచ్చింది. బేస్ కలర్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1/2 మీటర్ పళ్ళులో వేరియేషన్ ఏంటంటే మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి జరీ లైన్ ఏదైతే ఉందో అలా మనకి 3 లైన్స్ ఇచ్చేసి దానిపైన మనకి ప్రింటెడ్ వర్క్ ఇచ్చారనమాట. స్నఫ్ కలర్, గ్రీన్ కలర్, మరూన్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత మనకు ఒక ఆరో మార్క్ లాగా ఇచ్చారు. ఇట్లా మనకి మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్తోనే ఆ 3 కలర్స్ కాంబినేషన్ ఏదైతే చెప్పానో స్నఫ్ కలర్, గ్రీన్, అలాగే మెరూన్ కలర్, ఈ 3 కలర్స్ కాంబినేషన్తోనే ప్రింటెడ్ వర్క్ వస్తుంది. 2 సైడ్స్ కూడా ఎడ్జెస్లో మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ వస్తుంది. మొత్తం ఫుల్ శారీ మనకి ఇలా కనిపిస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ అంటే శారీ బేస్ కలర్ మస్టర్డ్ ఎల్లో ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు. టోటల్ ప్లెయిన్ వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్ మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అది బోర్డర్ని మాత్రమే ఇచ్చారు. నార్మల్గా అంటే శారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ అండి 910 రూపీస్. 910 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ జార్జెట్ వస్తుంది మేడం. షిఫాన్ జార్జెట్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది. కొంచెం మార్బుల్ షిఫాన్ టైప్ కనిపిస్తుంది ఈ సారీ. హాఫ్ అండ్ హాఫ్ ప్రింట్స్. ఓకే. పీచ్ కలర్. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము. ఇది లంగావని స్టైల్ వస్తుందండి. మొత్తం మార్బుల్ షిఫాన్ మెటీరియల్, ప్యూర్ మార్బుల్. దానిపైన మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ వచ్చింది. సిల్వర్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చేసి మధ్యలో మనకి బ్లూ కలర్ స్టోన్ యూస్ చేశారు. శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్, కింద మనకి వీట్ కలర్ కాంబినేషన్, తర్వాత బ్లూ కలర్తో చిన్న లైన్స్ మనకి అంటే గోట్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట, ప్లెయిన్ లైన్స్. తర్వాత మనకి డిజైనర్ బోర్డర్ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ కలర్ చెక్స్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ పీచ్ కలర్ ఏదైతే ఉందో ఈ పీచ్ కలర్లోనే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ కనిపిస్తుంది. 2.5 మీటర్స్ మనకి ఇలాగే వస్తుందండి. ఆ తర్వాత వచ్చేసి సేమ్ కలర్స్ కాంబినేషన్తోనే వైట్, వీట్ కలర్, అలాగే బ్లాక్ కలర్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఈవెన్గా లైన్స్ ఇవ్వకుండా అన్ఈవెన్గా లైన్స్ తీసుకున్నారు. అలాగే షోల్డర్ పార్ట్లో మనకి ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉందో పీచ్ కలర్, ఆ పీచ్ కలర్ని కూడా మనకి ఇక్కడ కనిపించే విధంగా డిజైన్ చేశారనమాట. అంటే మ్యాచింగ్ పోకుండా, మిస్ మ్యాచ్ అవ్వకుండా సేమ్ మ్యాచ్ అయ్యేటట్లు మనకి ఇక్కడ పీచ్ కలర్ కాంబినేషన్తో కూడా లైన్స్ ఇచ్చారు. ఈ లైన్స్ డిజైన్ అనేది 2.5 మీటర్ తర్వాత మొత్తం అట్లాగే కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం కూడా. బ్లౌజ్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్. ఓకే. ఈ డిజైన్ ఏదంటే మనకి షోల్డర్ పార్ట్లో అలాగే శారీకి 3 సైడ్స్ కూడా బోర్డర్ ఏదైతే చూసామో బిగ్ బోర్డర్, అంటే ఈ 3 లైన్స్లో బిగ్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్ మనకి సేమ్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మనకి చెక్స్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి బోర్డర్లో ఇక్కడ పీచ్ కలర్ బోర్డర్ని ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. డిజైనర్ సారీ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, మంచి స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. 50% డిస్కౌంట్ సేల్లో ఉంది. ఓకే. అంటే ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1775. 1775 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఈ సారీలో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇంతవరకు ఆ సారీ చూసాం మేడం, ఇప్పుడు హాఫ్ సారీ. ఓకే. హాఫ్ సారీస్ ఫుల్ కలర్ఫుల్గా ఉంది, చాలా గేర్ వచ్చింది, అంబ్రిల్లా కట్ వచ్చింది. పైన మనం ఫిష్ కట్ కావాలంటే ఫిష్ కట్, నార్మల్గా కావాలంటే నార్మల్గా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. బోర్డర్స్ చూసినట్లయితే పైన బెల్ట్ పార్ట్లో కడ్డీ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత గోట్ వర్క్ లాగా మనకి పింక్ కలర్ వచ్చింది. ఇది మొత్తం కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారనమాట. నెటెడ్ మెటీరియల్ ఇచ్చేసి ప్లెయిన్ తీసుకున్నారు. కింద మాత్రం కలర్ఫుల్గా ఉండేటట్లు మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారండి. నార్మల్గా అయితే కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారు, ఇది అలా కాకుండా టోటల్ మనకి థ్రెడ్ వర్క్ ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. మల్టీ కలర్ కాంబినేషన్లో బిగ్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ
కడ్డీ బోర్డర్ వచ్చింది, పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో కడ్డీ బోర్డర్ సేమ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఏదైతే మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారో సేమ్ మనకి సెకండ్ లైన్ లాగా మనకి ఇంకొక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ వచ్చాయి. మరి బ్లౌజ్ అండ్ ఓని బ్లౌజ్ పింక్ కలర్ వస్తుందండి. ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది కాబట్టి స్కర్ట్ పార్ట్ డిజైన్లో మనకి ఈ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ డిజైన్ చేశారు. టోటల్ అంతా కూడా మనకి పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కింద బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట మల్టీ కలర్ కాంబినేషన్లో. మరి ఓని ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. ఓన్లీ పింక్ కలర్ ఇచ్చారు. పిస్తా గ్రీన్ కలర్ స్కర్ట్ వచ్చింది, అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ ఇచ్చారు. రాణి పింక్ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియలే మనకి ఓనీ కూడా ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఇలా కంటిన్యూ అవుతుందండి జరీతో, అంటే 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే 2 సైడ్స్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్, అలాగే కింద డిజైనర్ బోర్డర్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఏదైతే ఉందో ఆ బోర్డర్ని కూడా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఈ హెవీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన పింక్ కలర్ ఓనీ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 6500. 6500 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక హాఫ్ సారీ ఓకే, మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. లోపల ఇన్నర్ పార్ట్ వచ్చేసి బనారస్ మెటీరియల్ ఇచ్చారు. బ్లూ కలర్ పైన మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్తో కొంచెం గోల్డ్ కలర్ కూడా మిక్స్ చేస్తూ వచ్చింది. ఈ కలర్ అనేది మనకి ఈ నెటెడ్ మెటీరియల్ లోపల నుంచి ఇట్లా కనిపిస్తుంది. నెటెడ్ మెటీరియల్ పైన కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చిందండి. మొత్తం బెల్ట్ పార్ట్ చూసినట్లయితే అంటే స్కర్ట్ బేస్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బెల్ట్ పార్ట్ ఇచ్చారు. మధ్యలో వేరియేషన్ దగ్గర వచ్చేసరికి ఒక చిన్న లేస్ ఇచ్చారు. టోటల్ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారనమాట. బోర్డర్ కాకుండా ఎక్స్ట్రా మనకి బంచెస్ కూడా ఇచ్చారు. ఈ బంచెస్ వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్ అనమాట. మొత్తం కూడా ప్యాచెస్ లాగా వచ్చింది. బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బేస్ వచ్చేసి మనకి మజెంటా పింక్, ఇట్లా మనకి మొత్తం బంచెస్ లాగా స్కర్ట్ చుట్టూ కూడా ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ నెటెడ్ మెటీరియల్కి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. మధ్యలో బ్లూ కలర్ తీసుకుని దానిపైన అంతా కూడా మనకి కొంచెం హెవీగా ఉండేటట్లు పిటాయి వర్క్ వచ్చింది. అలాగే బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు. టోటల్ స్కర్ట్ పార్ట్ మొత్తం మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. సింపుల్గా ఉంది చూడడానికి, అలాగే మనకి డిజైనర్ వేర్ కలెక్షన్ ఇది. బ్లౌజ్ వచ్చేసి బనారస్ సిల్క్. ఓకే, లోపల ఇన్నర్ పార్ట్లో ఏదైతే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారో సేమ్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన అక్కడక్కడ మనకి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. అలాగే బెల్ట్ పార్ట్లో మనకి ఏదైతే డిజైన్ కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. అంటే మొత్తం మనకి బ్యాక్ నెక్ పార్ట్ వస్తుంది, అలాగే 2 సైడ్స్ హ్యాండ్కి కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓనీ ఏ కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఓకే, అంటే మనకి మొత్తం కూడా బ్లూ కలర్స్ కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. దీంట్లో మనకి కొంచెం కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే స్కర్ట్ ఆల్రెడీ మనకి బ్లూ ఉంది, ఓనీ వచ్చేసి మనకి బ్లూ ఉంది. బ్లౌజ్ వచ్చేసి మనం పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్తో బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా బాగుంటుంది. అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది మొత్తం కూడా నెటెడ్ మెటీరియల్ పైన స్టోన్ వర్క్ వచ్చింది, చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో. కాకపోతే ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఈ స్మాల్ బోర్డర్ ఉంటుంది. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసి ఎక్స్ట్రా మనకి డిజైనర్ బోర్డర్, ఇంతకుముందు నేను మీకు స్కర్ట్ పార్ట్ దామన్ పార్ట్లో ఏదైతే చూపించానో సేమ్ బోర్డర్ కూడా ఎక్స్ట్రా మనకి కంటిన్యూ చేశారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ 2250 రూపీస్. 2250 రూపీస్కి హాఫ్ సారీ ఉంది. మనకి శ్రీజాను టెక్స్లో ఆషాఢ మాసం సందర్భంగా కంచిపట్టు శారీస్ మీద మనకి 50%, అలాగే ఉప్పాడ శారీస్ మీద 40%, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ మీద మనకి కొన్ని శారీస్ వచ్చేసి 30%, ఇంకో కొన్ని శారీస్ వచ్చేసి మనకి 40% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి డిజైనర్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.